అవుతావు. నమస్కారం పేషెంట్ గారు. నమస్తే. తినండి. తీసి చేతికి ఇవ్వండి. తీసి చేతికి ఇవ్వండి. వేసేటప్పుడు చెప్పొద్దు. ఏమని? కిందకి బాగండి తీసి చేతిలో పెట్టండి చెప్పొద్దు. మేము వెయ్యన్నాం, ఇది మా ఇల్లు. వెయ్యంటే వెయ్యాలి, తీయంటే ఏమి వేసేమో తీసే పనే లేదు. అమ్మా రావే రావే ఇలాగా. మమ్మీ మా అమ్మ. అమ్మ అంటే సొమ్మిచ్చి ఊరుకుంటాడంట. ఇచ్చావులేదు సొమ్ము చేద్దాం అనుకుంటున్నా. తీయద్దు, మా బాధలు మాకు. కొంచెం లూజ్ గా కుట్టవయ్య అంటే వంగే పని నీకేముంది. సరేలే. అవతార్ సినిమాలో పిల్లమ్మ మీ మొహం వేసుకుని మా ఇంటికి బయలుదేరాడు పురుషుడు. చేద్దాం అనుకుంటా. మంచి మంచి ముట్లకు వస్తాయి, ఇళ్ళకి రాదు. అబ్బే మిమ్మల్ని ఎవరు తిట్టారంటే మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాము. గుర్రము గరికి తినలేక చచ్చింది, వంగి నోడితో బేకలేక మా బాధలు మాకుంటాయి. ఇప్పుడు వచ్చింది. ఎవరికి బరస్ట్ అయింది? మాకు బరస్ట్ అయితే మిషన్ ఆయన దగ్గర పోతే చాలా ముక్కెత్తే కవర్ అప్ అవుద్ది. మీకు బరస్ట్ అయితే చాలా అప్పుకు పోతే చాలా గింజలు కూడా పుట్టాం. వైశాలి ఎక్కువ కదా. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు అది కాదండి, వంగి తీసిల్లా. ఊరికెవరు వంగుతారు, ఊరికెవరు తీస్తారు. ఏంది ఈ మాత్రం దానికైనా మిడిసిపాటు. నా కోసమే భవానీ శంకర్. ఆయన్నేం అనకూడదు. అనకూడదు కూడదంతే. ఆయన భవానీ అంటే అక్కకి లవ్. మేము కొవ్వు కొవ్వు. అది కాదండి. చెప్పండి. ఏమండి, నా సొమ్ము ఎంత తిన్నారు? ఎన్ని రోజులు మేము తిరుగుతున్నాను. అవును. నన్ను ఇప్పుడు ఏమైనా చేశారా? నాకేమైనా జరిగిందా? ఆలోచించండి. ఈ రోజు మాత్రం నన్ను అది కాదే, నువ్వేంది పిల్లల యాభై ఎక్కినట్టు ఎక్కపోతున్నావు. ఏం చేద్దామని నేను చేద్దామని నువ్వు చేసేది కదలే. అయితే డబ్బులు నీ వల్ల కాదులే. డబ్బులు ఉండాలి. ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం అసలు. ఉండండి. ఇగో ఎన్ని భద్రం చేయమని. ఇదిగో 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 తినుపో. నీకు ఇబ్బంది లేదు, తినుపో. తింటాను. తిను. నీకు ఇబ్బంది అయితే కబురు చెప్పి 10 మందిని పంపిస్తా. ఏమండి చెప్పండి. ఏమండి చెప్పండి. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. అబ్బా ఊరక మాత్రం పంపించండి. నన్ను వైనం చేయండి. మీ అమాయకమైన మొహం చూసి సంతకాడి నుంచి నేను కూడా ఒక సంకల్పానికి వచ్చానండి, ఏదో ఒకటి చేసి పంపించాలని. అట్లా ఆలోచించండి, ఏదో ఒకటి వైనం చేసి పంపించండి. చేస్తానండి. శరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా, నశీలి కురులలో నిన్ను దాచుకోనా, మత్తైన రాజా నా మనసే నీది, ఆజా లేజా. బంగారు గువ్వలు నేను, రంగేలి రవ్వలు నేను, నవ్వించి నవ్వించి మోజుగా చూసుకుంటా నా జీవితం తెలుసుకుంటా, మోజుగా చూసుకుంటా నా జీవితం తెలుసుకుంటా. రోజాల రాణి రాజీ, రోజాల మహలుపతి రాణి రాజీ. మాషాల్లా, నా అడుగుల
అలజడి యోన నా అందెల సవ్వడి యోన సవ్వడికి ఎమ్మంటూ ఇది కవిత పండిస్తా చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారంట. దీన్ని వ్యాపారస్తులకు రాదు, వస్తే ఓరకపోదు. ఆచార్య గారు కొల్లులే గడ్డపార పెట్టి ఎర్రంగా గాల్చి గిలగల కాడ నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి సమ్ముతం ఉండేమనుకుందో ఏమో, చెవులో ఎంట్రీని పోయి సమ్ముతం అనే వారం తెలియదేమో. చింతలు నేనే మైదుకూరులో 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. కళ్ళు కనపడదంటారు నీ నాలి నక్కల పేక. ఆగు మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మ కరగప్పు కాపీ పట్ల షుగర్ తక్కువ, స్థాంగి ఎక్కువ, ఆవిరి పోకుండా అది పట్టుకురా. అమ్మ చిత్ర సుబ్బారావు గారి పై పైన పడుతున్నాడు, సోడవాడు పట్టరా, గ్యాస్ తక్కువ, ఇటు గోలి ఎక్కువ. నీ దుంపదగ నీకు ఎప్పుడు గోలీ ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేనేమని తిట్టాను? ఇప్పుడే కానీ దుంపదగా అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టారే. బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా? బాకీ వాళ్ళని తిట్టాను, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? అయిందిగా, ఏమైంది? సుమారు 2 ఏళ్ళు అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా ఓటా అంతా అమ్మా, ఇంకా నీ మాట తీరలా. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నా ఇచ్చింది? నా పొద్దులో రాసుకున్నారా? అదేం కాదు, లత్తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నాను. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, తొండెక్కడా, కుస్తీ పుచ్చిన కులాస కదా సగారి నిన్ను ముట్టుకొని బస్టు నవ్వుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను. పనుకోలేవు, ఏం చేద్దాం? వయసు అంటే ఒక్కదాన్ని పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు రౌతిగా 7వ రోజు గూర్కావాడిని పంపిస్తారు. గురకా వాళ్ళని గుమస్తాను పంపిస్తావా నాయనా సుబ్బారావు గారు? సుబ్బారావు గారు ఎత్తేసింది ముందా? ఎత్తేసేనా సుబ్బారావు? ఎప్పుడే దించామే? దించానా సుబ్బా? సుబ్బాకి పనమంట ముక్కు మీద గుద్దుతా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. లత్తపనికి దండం పెడతాడు. తిట్టు మా కొట్లో గుమస్తాలు చూస్తే ఏమనుకుంటారు? శ్రీహరి ఏంది, సుబ్బారావు ఏంది, కథ ఏంది, గమాంస ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బశ్రీ అని బిరుదిచ్చారు. నువ్వు నన్ను సుబ్బశ్రీ అని పిలువు, నిన్ను నేను హరిశ్రీ అంట. మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ కూడా తీసుకోకపోయావని పాడమనేసి కట్టుకుంది. కానీ నేను తీసుకునేదాన్ని, నా దగ్గర డబ్బు లేకపోయింది, అప్పిమన్నారు అయిపోయింది. అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. పిలువు క్లాస్ గా ఉండాల. మొత్తం దరిదరినైనా లోనకి ఏదైనా వచ్చి వచ్చేది ఉందా లేదా? లోపలకు తేద రావద్దు ముండలారు. అబ్బా మోసం చేయాలనుకుంటారు ముండలు. దొంగ ముండ అక్కడికి ఎల్లు నుంచి వస్తానని మాయ మాట చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. వీడి సంగతి వాళ్ళు తెలుస్తాం. రే సుబ్బారావు, మనల్ని ఎందుకంటదిలే. ఓ సుబ్బారావు, ఆ పేరు గలడు ఇక్కడ ఎవరు లేరులా తప్ప. నిన్నేరా? ఏంది ఇందాక నుంచి ఒరే అన్న నన్న. నిన్నేమిటి నీ బాబు నాన్న? ఏమని? ఒరే ఏమని? ఒరే దుప్పట్లేవి రా అని అంటావే అంటావు. అల్పసిరి మున్నాని ఏటికి పోటడ్డమని, నీ నోటికి ఈ పేటడ్డమని అంటావే అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాలు మడిపించారు, కోటేశ్వరుల చేత కోకలు మడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కట్రా, ఒకసారి ఏమిటి 100 సార్లు అంట. ఏమని? ఒరే ఏమని? ఒరే దుప్పట్లేవి రా అని అంటావే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి